మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మరో మంచి సీరియల్స్ మన ముందుకు రాబోతున్నాయి. వాటిని కూడా ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ, ఉమ్మడి కుటుంబం అది కాదు వదిన, మీరు అందరూ కలిసే ఉంటారు కదా, ఇంటికి ఏం అవసరమో చెప్పండి, మాకు తగ్గట్లుగా అది కొని ఇస్తాం. ఏమీ ఇవ్వకుండా కూతుర్ని కాపురానికి పంపించలేం కదా. 16 రోజులు పండగ రోజు నాటికి సారి తెప్పిస్తాము. లేదు అంటే అబ్బాయితో మాట్లాడి ఏం చేయాలో చెప్పండి వదిన. మేం పిల్ల పెళ్లి కోసమని దాచిన డబ్బులు ఇంకా 50,000 మిగిలి ఉన్నాయి. ఉన్నది ఉన్నట్లుగా మెల్లగా చెప్పింది స్వర్ణ. ఆవిడ చాలా నెమ్మదిగా మాట్లాడుతూ చెప్పటం వల్ల అంజలికి ఆ మాటలు వినిపించటం లేదు, కానీ సార్ గురించి మాట్లాడుతున్నారని మాత్రం అర్థం చేసుకుంది. వెళ్ళి టీ పెట్టుకు తీసుకురా అని అంజలిని అక్కడి నుంచి పంపించింది. నిజమే వదిన, నేను రఘుతో చెప్తాను, వాడే ఏదో ఒకటి చేస్తాడు. బంగారం తీసుకుంటే మంచిది, రేపు వాళ్ళకి కూడా అక్కడికి వస్తుంది కదా, నేను మాట్లాడతానులే వదిన అని చెప్పింది ఆవిడ. రూపాయి విషయంలో తులసి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారని ఈ కొన్ని రోజుల్లో తెలియటం వల్ల భారం మొత్తం వాళ్ళ మీదనే వేసింది. అందరూ టీ తాగాక కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ప్రభాకర్ వచ్చాడు. పర్మిషన్ తీసుకుని ముందే వచ్చేశాడు. వస్తూ వస్తూ పువ్వులు తీసుకుని వచ్చాడు. వాటిని తులసినే తీసుకెళ్లి రఘు వాళ్ళ గదిలో పెట్టి రఘుని బయటకు రమ్మని చెప్పడంతో రఘు వెళ్ళిపోయాడు. అభికి సాయం చేయమని స్వర్ణని పంపింది తులసి. తల్లి కూతురులు గదిలోనే ఉండటంతో రఘుతో విషయం చెప్పింది తులసి. ప్రభాకర్తో పాటు అంజలి ఇంకా వాసుదేవ్ గారు కూడా అక్కడే ఉన్నారు. ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి కదా, అమ్మాయికే ఏదైనా బంగారం తీసుకోమని చెప్పు అన్నాడు వాసుదేవ్ గారు. నా ఆలోచన కూడా అదేనండి, రేపటి రోజున మాట రాకూడదు అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఇద్దరూ ఆడపిల్లలే అయినా పొందికగా కాపురం చేసుకుంటూ ఆడపిల్లల కోసం డబ్బులు దాచిపెట్టారు. వద్దని చెప్తే నొచ్చుకుంటారు. అందుకే మనం వాళ్ళకన్నా పై స్థాయిలో వాళ్ళమని మనకి పెట్టుపోతల్లో తక్కువ చేయకూడదు అని ఆలోచిస్తున్నారు. ఎంతైనా ఆడపిల్ల వాళ్ళు కదా, రేపటి రోజు వాళ్ళ పిల్లకి ఎలాంటి లోటు ఉండకూడదు, ఎవరూ వేలెత్తి చూపించకూడదు అని వాళ్ళ ఆలోచన. రఘుతో సంప్రదించి చెప్తాను అని చెప్పాను. అమ్మా, ఇప్పుడు బంగారం ఏం వద్దులే అమ్మా, నేనేదైనా స్కీమ్ కడతాను, అప్పుడు తీసుకుంటాను. ఇప్పుడు ఆ డబ్బు నాకు ఇవ్వమని చెప్పమ్మా, మేము అలా బయటకు వెళ్తాం 1 వారం రోజులు అన్నాడు తులసి ఆలోచిస్తుంటే. అమ్మా, వాడితోటి వాళ్ళు అందరూ వెళ్తూ ఉంటారు. ఇప్పటి వరకు వాడు ఇది కావాలి అని ఎప్పుడూ అడగలేదు కదా, ఎప్పుడు ఇంటి గురించే ఆలోచిస్తాడు కదా, ముచ్చట పడుతున్నాడు, వెళ్ళనివ్వు. బంగారం ఇప్పుడు కాకపోతే కొన్ని నెలలాగి తీసుకుంటాడులే అమ్మా అని ప్రభాకర్ చెప్పటంతో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మొదట బంగారం కొంటామని చెప్పినప్పుడు అంజలి మనసు బగ్గున మండింది. ఇప్పటికే అభికి బంగారం తనకన్నా ఎక్కువే ఉంది అని బాధపడుతుంటే మళ్ళీ ఇప్పుడు ఇంకా కొంటామని చెప్పేసరికి తన తోడికోడలు తనకన్నా పై స్థాయిలో ఉంటుంది అన్న అక్కసు మొదలైపోయింది. ఆ వెంటనే రఘు ఆలోచనకి మాత్రం మనసులోనే ఆశ్చర్యపోయింది. అంతలోనే ప్రభాకర్ వత్తాసు పలకటంతో, నన్ను ఎప్పుడైనా ఇలా తీసుకెళ్లారా, సినిమాకి వెళ్ళాలన్నా ఇప్పుడు కాదులే అంటూ పక్కన పెట్టేసేవాళ్ళు. తమ్ముడికి మాత్రం బాగానే సలహాలు ఇస్తున్నారు అని మనసులోనే భర్తను తిట్టుకుంది. ఈలోపు స్వర్ణ వాళ్ళు రావటంతో ఆవిడకు విషయం నెమ్మదిగా చెప్పింది తులసి. నాకెలాంటి అభ్యంతరం లేదు వదిన, ఏదైనా పిల్లలే కదా సంతోషంగా ఉండేది, సంతోషంగా వెళ్ళి రమ్మనండి, కానీ 16 రోజుల పండగ అయ్యే వరకు మాత్రం వద్దని చెప్పండి వదిన, మంచిది కాదని అంటారు కదా, అందుకే నేను ఈయనతో డబ్బు తెప్పిస్తాను, మిగిలిన ఏర్పాట్లన్నీ చూసుకోమని చెప్పండి వదిన అంది. డబ్బు వృధాగా ఖర్చు పెడుతున్నారు అన్న ఆలోచన స్వర్ణకి లేదు. రఘు పెద్ద ఉద్యోగస్తుడు కాబట్టి స్నేహితుల ముందు తక్కువ అవ్వకుండా వెళ్లటంలో తప్పు లేదని అనుకున్నారు ఆవిడ. అభిని వాళ్ళ గదిలోకి తీసుకెళ్లి రెడీ అవ్వమని చెప్పి రఘు వాళ్ళ రూమ్ని తనే డెకరేట్ చేసింది. మంచం మీద పువ్వులు స్వీట్స్ పెట్టింది. రూము ఫ్రెషనర్ కొట్టి వాళ్ళకి భోజనం కూడా తమ గదిలోనే ఏర్పాటు చేసి భోజనం అయ్యాక పాల గ్లాస్తో గదిలోకి పంపించింది తులసి. స్వర్ణ వాళ్ళు భోజనం అయ్యాక వెళ్ళిపోతామని, మళ్ళీ వచ్చి తీసుకెళ్తామని చెప్పారు అభిని. నాని ఎప్పటిలా నానమ్మ దగ్గరకు చేరిపోగా అన్ని పనులు పూర్తి చేసుకుని గదిలోకి వెళ్ళిన అంజలి ప్రభాకర్ ఏవో లెక్కలు రాయటం చూసి, ఏం రాస్తున్నావు బావా అని వెళ్ళి పక్కన కూర్చుంది. పెళ్లి ఖర్చులు అని లెక్కలు చూస్తూనే చెప్పాడు ప్రభాకర్. మొత్తం అందరికీ కట్టేయటంతో పాటు ఇప్పుడు తెచ్చిన పువ్వులతో సహా లెక్కలు రాశాడు ప్రభాకర్. ఎప్పటికప్పుడు మొత్తం ఎంత అయిందో అమౌంట్ వేశాడు. బావా, 5 లక్షలు దాటింది కదా పెళ్లికి, అంత ఖర్చయిందా ఆశ్చర్యంగా అడిగింది గుండెల మీద చెయ్యి వేసుకుని. హా, మరి బంగారం రేటు తక్కువ ఏం లేదు కదా, ఇందులో మనకిచ్చిన డబ్బు కానీ మన బట్టల ఖర్చు కానీ లేదు, ఓన్లీ రఘుకి ఖర్చు పెట్టింది మాత్రమే ఉంది. అయినా నువ్వు అంత కంగారు పడకు, ఇదంతా కూడా రఘు సంపాదించినదే,
వాడే ఇచ్చాడు నాకు, రేపు మిగిలింది అప్పచెప్పాలి అని డబ్బులు లెక్కలు చూస్తుంటే, ఇంకా డబ్బు మిగిలిందా బావా అని అడిగింది ఆ డబ్బునే తదేకంగా చూస్తూ. ఒక 30 వరకు మిగిలింది. అందరికీ క్లియర్ చేసేసాం కాబట్టి ఇంకా మిగిలినట్టే. వాడికి అప్పగించేస్తే నా బాధ్యత తీరిపోతుంది అన్నాడు. బావా అని నెమ్మదిగా పిలుస్తుంటే ఏంటి అన్నట్లుగా చూశాడు. ఆ డబ్బుని బీరువాలో పెట్టి తాళం వేస్తూ. అది కాదు బావా, రఘు వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు కదా. అదే హనీమూన్కి వెళ్తున్నారు కదా అంది నసుకుతూ. ఏం ఇప్పుడు మనం కూడా వెళ్దామని అడుగుతావా ఏంటి? నాకు నిన్నెళ్ళే స్తోమత లేదు. అలాంటి పిచ్చి ఆలోచనలు ఉంటే మర్చిపోతే బెటర్ మొహం మీదనే చెప్పేశాడు. అదేంటి బావా అలా మాట్లాడతావు? అయినా నేను అలా తిరగడానికి అడగడం లేదు. ఏదైనా గుడికి తీసుకెళ్ళమని అడగాలని అనుకున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు తిరుపతి చూశాను. మరోసారి తీసుకెళ్తారేమో అని ఆశపడ్డాను మూతి ముడిచి చెప్పింది. గుడికైతే అందరం కలిసే వెళ్దాం. నువ్వు నేను మాత్రం వెళ్ళే పని లేదు. అయినా వాళ్ళంటే కొత్తగా పెళ్ళయింది కాబట్టి వెళ్తున్నారు. నీకు నాకు పెళ్ళై చాలా సంవత్సరాలైంది. పైగా నాని మనల్ని వదిలి ఉండలేడు. వాడిని మనతో తీసుకెళ్తే వాడు అమ్మ వాళ్ళని వదిలి కూడా ఉండలేరు. అయినా ఇప్పుడే కదా ఈ పెళ్ళయింది. నెమ్మదిగా చెప్తానులే అమ్మతో. కొన్ని రోజులు పోయాక వెళ్దాంలే అని తేలిగ్గా కొట్టిపారేశాడు. అంజలికి చాలా కోపంగా ఉంది. కానీ పైకి మాత్రం ఆ కోపం చూపించలేదు. అవునులే బావా, రఘు కంటే అన్నీ పెట్టే అత్తింటి వాళ్ళు ఉన్నారు. 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తాడు. మనకు అలా కాదుగా. మనం సినిమాకి వెళ్ళాలన్నా కూడా 1కి 4 సార్లు ఆలోచించాలి కదా. నేనే తొందరపడి అడిగేశాను. సారీ బావా, నిన్ను నొప్పించి ఉంటే. ఏదో తొందరలో అడిగేశాను అని చాలా నొచ్చుకున్నట్లు చెప్పింది. ఒక్క క్షణం అంజలిని చూసి, నువ్వు సినిమాకి షికార్లకి పెళ్ళైన కొత్తలో బాగానే తిరిగావు కదా. నా స్తోమతకి తగ్గట్టుగా నిన్ను బాగానే తిప్పాను. నాని పుట్టాకనే కదా మనం బయటకు వెళ్ళడం తగ్గించింది. అప్పటి వరకు ప్రతి వారం నాకు హాఫ్ ఇచ్చినప్పుడు ఎక్కడికో అక్కడికి వెళ్ళే వాళ్ళమే కదా. మనకు నిన్నో మొన్నో పెళ్ళయిందని అనుకోకు. మన పెళ్ళై చాలా సంవత్సరాలైంది. అలానే మనకో బాబు కూడా ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోకు అని చెప్పి లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు ప్రభాకర్. నేనేం మర్చిపోలేదు కానీ నువ్వే మర్చిపోయినట్లున్నావు. ప్రతి వారం అత్త ముందుకు వెళ్ళి అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం అంటే అత్త ఎన్ని సనిగేదో నీకేం తెలుసు? ఇప్పుడు చిన్న కొడుకుని కోడల్ని మాత్రం సంతోషంగా పంపిస్తుంది అని మనసులోనే తిట్టుకుంటూ పడుకుంది.